కౌమార దశ మానవులు మరియు అనేక జంతువులు ఒక నిర్దిష్ట వయసు వరకు పెరిగిన తరువాత మాత్రమే ప్రత్యుత్పత్తి జరపగలవు. మానవులు నిర్దిష్ట వయసు తరువాత మాత్రమే ప్రత్యుత్పత్తి ఎందుకు జరపాలి అంటే, ఒక వ్యక్తి ప్రత్యుత్పత్తి జరపగల సామర్థ్యాన్ని పొందిన తర్వాత అతని శరీరంలో అనేక మార్పులు కలుగుతాయి. అయితే అవి పిల్లల్లో పెద్దవారిగా ఎదిగేలాగా చేయటంలో హార్మోన్లు అనేవి ముఖ్య పాత్రను పోషిస్తాయి. పిల్లలు పెద్దవారిగా ఎదిగేలా చేయటంలో హార్మోన్లు అనేవి ముఖ్య పాత్రను పోషిస్తాయి. ఇవి కౌమార దశ లేదా యుక్త వయస్సు అనే దాని గురించి నేర్చుకుందాం. కొంతమంది అబ్బాయిలు పై పెదవిపై వెంట్రుకలతో విచిత్రంగా కనపడతారు. అయితే దానికి అర్థం ఏంటంటే మగపిల్లలు పెరుగుతున్నారు అని అర్థం. పెరుగుదల అనేది పుట్టిన మొదటి రోజు నుంచి మొదలవుతుంది. 10 లేక 11 సంవత్సరాల వయస్సు దాటే సమయంలో పిల్లల్లో ఈ పెరుగుదల త్వరితంగా ఉండడాన్ని మనం గమనించవచ్చు. 10-11 సంవత్సరాల మధ్య వయస్సు దాటుతున్నప్పుడు పిల్లల్లో పెరుగుదల త్వరితంగా ఉండడాన్ని మనం గమనించవచ్చు. పెరుగుదల అనేది మన శరీరంలో చోటు చేసుకునే మార్పులు పెరుగుదలలో ఒక భాగము. ఈ మార్పులు చిన్న పిల్లలు కాదని ప్రౌఢ దిశగా ఎదుగుతున్నారనే మనకి తెలియజేస్తాయి అన్నమాట. ఎదగటము లేదా పెరగటం అనేది ఒక సహజమైన ప్రక్రియ. జీవితకాలంలో ప్రత్యుత్పత్తి పరిపక్వతను సాధించడానికి శరీరంలో మార్పులు జరిగే కాలాన్నే కౌమార దశ అంటారు. ఈ కౌమార దశ 11 సంవత్సరాల వయసులో మొదలై సుమారు 18 లేదా 19 సంవత్సరాల వయసు వరకు కొనసాగుతుంది. 13 సంవత్సరాల నుంచి 18 లేక 19 సంవత్సరాల మధ్య వయసు టీనేజీని వర్తిస్తుంది. టీనేజ్ అంటారు. కనుక కౌమారులను యుక్త వయసులు లేదా టీనేజర్లు అంటారు. ఈ కౌమార దశ అబ్బాయిల కన్నా మొదట 1 లేదా 2 సంవత్సరాల ముందే అమ్మాయిల్లో ప్రారంభమవుతుంది. అలాగే ఈ కౌమార దశ వ్యక్తికి మారుతూ ఉంటుంది. కౌమార దశలో మానవ శరీరం అనేక మార్పులకు లోనవుతుంది. ఈ శారీరక మార్పులను యుక్త వయస్సు ఈ శరీరంలో జరిగే మార్పులు అనేవి యుక్త వయస్సును సూచిస్తాయి. అమ్మాయిలు అబ్బాయిలు యుక్త వయస్సులో పొందే ముఖ్యమైన మార్పులు ప్రత్యుత్పత్తి జరపగల సామర్థ్యాన్ని సంతరించుకోవటము. యుక్త వయస్సు కౌమారులు లైంగిక పరిపక్వతకు చేరుతున్నప్పుడు ముగుస్తుంది. యుక్త వయసులో వచ్చే మార్పులు ఎత్తులో పెరుగుదలలో ఏ విధంగా ఉంటాయంటే, యుక్త వయసులో హఠాత్తుగా పెరగటము చాలా స్పష్టంగా కనబడే మార్పు. ఈ సమయంలో పొడవైన ఎముకలు అంటే చేతులు మరియు కాళ్లలోని ఎముకలు పొడవు పెరగటం వల్ల ఆ వ్యక్తి ఎత్తుగా పెరుగుతాడు. నెక్స్ట్ ఇక్కడ మనకు 11వ ఏట ఒక అబ్బాయి తన పూర్తి ఎత్తులో 81% ఎత్తుకు పెరగగలిగితే, అదే వయసు గల అమ్మాయి తన పూర్తి ఎత్తులో 88% ఎత్తు పెరుగుతుంది. ఈ విధంగా అమ్మాయిల అబ్బాయిలో ఎత్తు పెరుగుదలలో మార్పులు కనిపిస్తాయి. మొదట్లో అమ్మాయిలు అబ్బాయిల కంటే వేగంగా పెరుగుతారు, కానీ 18 ఏళ్ల వయస్సు నాటికి బాలబాలికలు ఇద్దరు గరిష్ట ఎత్తుకు చేరుకుంటారు. వ్యక్తుల మధ్య ఎత్తు పెరుగుదల శాతంలో కొంత వ్యత్యాసం ఉండవచ్చు. యుక్త వయసులో కొందరు పెరుగుదల వేగంగా ఉండి క్రమంగా మందకొడిగా సాగుతుంది. అలాగే కొందరిలో పెరుగుదల ఒక క్రమ పద్ధతిలో జరుగుతుంది. ఇక్కడ కౌమారుల్లో శరీర పరిమాణంలో పోల్చుకుంటే కొన్నిసార్లు కాళ్ళు మరియు చేతులు కాస్త ఎక్కువ పరిమాణంలో ఉన్నట్లు కనిపిస్తాయి. అయితే కొంతకాలానికి మిగతా శరీర భాగాలు పెరగటం వల్ల చేతులు కాళ్ళు శరీర పరిమాణానికి తగ్గట్లుగా కనపడతాయి. ఒక వ్యక్తి ఎత్తు కుటుంబంలోని కొందరు సభ్యులతో ఇంచుమించు సమానంగా ఉంటుందన్నమాట. దీనికి కారణం ఏంటంటే, ఎత్తు అనే లక్షణము తల్లిదండ్రుల నుండి జన్యువుల ద్వారా వంశపారంపర్యంగా పిల్లలకు సంక్రమిస్తుంది. అయితే ఎదుగుతున్న దశలో సరైన ఆహారం తీసుకోవటం చాలా ముఖ్యం. ఇది ఎముకలు, కండరాలు మరియు శరీరంలోని ఇతర భాగాల పెరుగుదలకు అవసరమయ్యే పోషణ అందించడంలో సహాయపడుతుంది. కౌమారులు పోషక అవసరాల గురించి మనము తర్వాత చూద్దాం. శరీర ఆకారంలో మార్పులు. అయితే శరీరంలో అబ్బాయిల కంటే అమ్మాయిలకు వెడల్పైన భుజాలు, అబ్బాయిల కంటే కొంతమంది అమ్మాయిల కంటే కూడా అబ్బాయిలకు వెడల్పైన భుజాలు, విశాలమైన ఛాతీ ఉండటాన్ని మనం గమనిస్తాం కదా. ఎందుకంటే యుక్త వయసుకు చేరిన పిల్లల్లో భుజాలు సాధారణంగా పెరుగుదల మూలంగా వెడల్పు అవుతాయి అన్నమాట. అమ్మాయిల్లో నడుము కింద భాగం వెడల్పు అవుతుంది.
అమ్మాయిల్లో కన్నా అబ్బాయిల్లో కండరాలు దృఢంగా పెరుగుతాయి. ఈ విధంగా కౌమార దశలోని బాలబాలికల్లో జరిగే మార్పులు భిన్నంగా ఉంటాయి. తర్వాత కంఠస్వరంలో కూడా మార్పు శబ్దపేటిక లేదా స్వరపేటిక పెరగటం ప్రారంభమవుతుంది. యుక్త వయసులో బాలురలో స్వరపేటిక పెద్దదిగా ఉంటుంది. గొంతు భాగంలో ఉబ్బెత్తుగా చొచ్చుకొని పెరిగే నిర్మాణాన్ని యాడమ్స్ యాపిల్ అంటారు. గొంతు భాగంలో ఉబ్బెత్తుగా చొచ్చుకొని పెరిగే నిర్మాణాన్ని యాడమ్స్ యాపిల్ అంటారు. అమ్మాయిల్లో స్వరపేటిక పరిమాణం చిన్నదిగా ఉండటం వలన బయటికి స్పష్టంగా కనబడదు. సాధారణంగా కంఠస్వరం అబ్బాయిల్లో బొంగురుగాను, అమ్మాయిల్లో అధిక కీచుదనం కలిగి ఉంటుంది. కౌమార దశలోని బాలురలో కొన్నిసార్లు స్వరపేటికలోని కండరాల పెరుగుదల వల్ల గొంతు బొంగురుగా మారుతుంది. గొంతు సాధారణ స్థితికి రావడానికి కొన్ని రోజులు లేదా కొన్ని వారాలు పట్టవచ్చు. నెక్స్ట్ క్రియాత్మకత పెరుగుదల ఎలా ఉంటుందంటే కౌమార దశలో స్వేద గ్రంథులు, సెబేషియస్ గ్రంథులు అంటే తైల గ్రంథులు, స్రావాలు పెరుగుతాయి. చర్మంలోని ఈ గ్రంథుల చర్యలు పెరగటం వలన చాలా మందికి యుక్త వయస్కులో ముఖంపై మొటిమలు ఎక్కువగా వస్తాయి. ఈ విధంగా ఉంటుంది. నెక్స్ట్ ప్రత్యుత్పత్తి అవయవాల పెరుగుదల ఎలా ఉంటుందంటే యుక్త వయస్సులో పురుష ప్రత్యుత్పత్తి అవయవాలైన ముష్కాలు, పురుషాంగం పూర్తిగా అభివృద్ధి చెందుతుంది. ముష్కాలలో శుక్రకణాల ఉత్పత్తి ప్రారంభమవుతుంది. అమ్మాయిల్లో స్త్రీబీజ కోశాలు పెద్దవిగా అవుతాయి మరియు అండాల పరిణతి చెందటం ప్రారంభిస్తాయి. అంతేగాక స్త్రీబీజ కోశాలు పరిపక్వత చెందిన అండాలను విడుదల చేస్తాయి. ఇది ప్రారంభమవుతుంది. మానసిక మనోవ్యథ, భావోద్వేగం పరిపక్వతకు చేరుకోవటం అనేది వ్యక్తి ఆలోచన విధానంలో మార్పులు తెచ్చే దశ కూడా కౌమార దశే. కౌమారులు ముందు కన్నా ఎక్కువ స్వతంత్రంగా ఉండటంతో పాటు స్వీయ స్పృహను కలిగి ఉంటారు. మేధాభివృద్ధి జరుగుతుంది మరియు ఆలోచించడానికి గణనీయమైన సమయాన్ని వెచ్చిస్తారు. నిజానికి ఒకరి జీవితంలో మెదడు అత్యధికంగా నేర్చుకునే సామర్థ్యాన్ని కలిగి ఉండే సమయం ఇది. అయితే కొన్నిసార్లు కౌమార దశలో ఉన్నవారు తమలో శారీరక, మానసికంగా వస్తున్న మార్పులకు సర్దుబాటు చేసుకునే ప్రయత్నంలో అభద్రతా భావానికి లోనవుతారు. కానీ యుక్త వయస్సులోని అభ్యాసకులుగా అభద్రతకు గురి కావాల్సిన అవసరం లేదని తెలుసుకోవాలి. ఇలాంటి మార్పు ఎదుగుదలలో సహజంగా ఉంటుంది. నెక్స్ట్ ద్వితీయ లైంగిక లక్షణాలు ఏంటి అంటే ముష్కాలు మరియు స్త్రీబీజ కోశాలు అనేవి ప్రత్యుత్పత్తి అవయవాలు కదా. అయితే శుక్రకణాలు మరియు అండాలు అనే సంయోగ బీజాలను శుక్రకణాలు మరియు అండాలు అనే సంయోగ బీజాలను ఉత్పత్తి చేస్తాయి. యుక్త వయసులోని అమ్మాయిల్లో వక్షోజాల యొక్క ఎదుగుదల కనిపిస్తుంది. అబ్బాయిల ముఖంపై వెంట్రుకలు పెరుగుతాయి, అనగా మీసాలు గడ్డాలు రావటం మొదలవుతుంది. అమ్మాయిలకు మరియు అబ్బాయిలకు గుర్తించడానికి ఉపయోగపడే లక్షణాలు ద్వితీయ లైంగిక లక్షణాలు అంటారు. ఇవి అబ్బాయిల ఛాతీ పైన కూడా రోమాలు పెరుగుదల మొదలవుతుంది. అమ్మాయిలు మరియు అబ్బాయిల చంకల్లో, తొడలపై భాగంలో లేదా జననాంగాల దగ్గర రోమాలు వస్తాయి. కౌమార దశలో జరిగే ఈ మార్పులను హార్మోన్లు నియంత్రిస్తాయి. హార్మోన్లు రసాయనిక పదార్థాలు. ఇవి అంతఃస్రావి గ్రంథులు అంటే వినాళ గ్రంథులు లేదా అంతఃస్రావి గ్రంథులు విడుదల చేసే స్రావాలు. యుక్త వయసులో చేరే సమయానికి అబ్బాయిల్లో ముష్కాలు పురుష హార్మోన్లు లేదా టెస్టోస్టిరాన్ను స్రవిస్తాయి. ఈ హార్మోన్లు బాలురలో మార్పులను కలుగు చేస్తాయి. ఇవి బాలుర ముఖంపై వెంట్రుకలు రావటం, అమ్మాయిలు కౌమార దశలో చేరుకోగానే వక్షోజాలు పెరగటం అనే మార్పుకు కారణము అయిన ఈ హార్మోను లేదా ఈస్ట్రోజన్ను స్త్రీబీజ కోశాలు ఉత్పత్తి చేయడం ప్రారంభిస్తాయి. వక్షోజాల పెరుగుదలకు స్త్రీబీజ కోశాలు విడుదల చేసే హార్మోన్ ఈస్ట్రోజన్. వక్షోజాల్లో పాలను స్రవించే గ్రంథులు లేదా క్షీర గ్రంథులు అభివృద్ధి చెందుతాయి. ఈ హార్మోన్ల ఉత్పత్తి అంతఃస్రావి గ్రంథి అయిన పీయూష గ్రంథి చే స్రవించబడే మరొక హార్మోన్ నియంత్రణలో ఉంటుంది. అయితే ప్రత్యుత్పత్తి ప్రక్రియను ప్రేరేపించడంలో హార్మోన్ పాత్ర ఎలా ఉంటుందంటే అంతఃస్రావి గ్రంథులు హార్మోన్లను నిర్దేశిత లక్ష్య స్థానమునకు చేర్చడానికి రక్త ప్రవాహంలోనికి విడుదల చేస్తాయి. లక్ష్యస్థానం హార్మోన్కి స్పందిస్తుంది. మన శరీరంలో చాలా అంతఃస్రావ గ్రంథులు లేదా వినాళ గ్రంథులు ఉంటాయి. ముష్కాలు మరియు స్త్రీబీజ కోశాలు లైంగిక హార్మోన్లను స్రవిస్తాయి. ఈ హార్మోన్లు స్త్రీ మరియు పురుషుల్లో ద్వితీయ లైంగిక లక్షణాల అభివృద్ధికి కారణము. అయితే లైంగిక హార్మోన్లు పీయూష గ్రంథి అంటే పిట్యూటరీ గ్రంథి స్రవించే హార్మోన్ల నియంత్రణలో ఉంటాయి. పీయూష గ్రంథి అనేది హార్మోన్లను స్రవిస్తుంది. వాటిలో ఒకటి స్త్రీబీజ కోశాల్లో అండాలు పరిపక్వత చెందేలా చేస్తుంది అన్నమాట. నెక్స్ట్ మానవుని జీవితంలో ప్రత్యుత్పత్తి దశ. ముష్కాలు మరియు స్త్రీబీజ కోశాలు సంయోగ బీజాలను ఉత్పత్తి చేయగలిగినప్పుడు కౌమారులు ప్రత్యుత్పత్తి జరిపే సామర్థ్యాన్ని పొందుతారు కదా.
సంయోగ బీజాల పరిపక్వత మరియు ఉత్పత్తి సామర్థ్యం స్త్రీల్లో కన్నా పురుషుల్లో ఎక్కువ కాలం ఉంటుంది. స్త్రీల్లో ప్రత్యుత్పత్తి దశ యుక్త వయస్సు అంటే 10 నుండి 12 సంవత్సరాల వయసు నుండి ప్రారంభమై సుమారు 45 సంవత్సరాల నుండి 50 సంవత్సరాల మధ్య వయస్సు వరకు కొనసాగుతుంది. యుక్త వయస్సు నుండి అండాలు పరిపక్వత చెందటం మొదలవుతాయి. 28 నుండి 30 రోజులకు ఒకసారి ఏకాంతరంగా ఒక స్త్రీ బీజ కోశం నుండి ఒక అండాన్ని విడుదల చేస్తుంది. ఒక స్త్రీ బీజ కోశం ఒక అండాన్ని విడుదల చేస్తుంది. ఈ సమయంలో ఒకవేళ అండం ఫలదీకరణ చెందితే గర్భాశయ కుడ్యం మందంగా మారి అండాన్ని స్వీకరిస్తుంది. అప్పుడు ఆ అండము అభివృద్ధి చెందటం మొదలవుతుంది. ఇది గర్భధారణకు దారితీస్తుంది. ఒకవేళ ఫలదీకరణ జరగకపోతే విడుదలైన అండం మరియు మందంగా మారిన గర్భాశయ గోడల ఉపరితలంలోని రక్తనాళాలు బయటకు విసర్జితమవుతాయి. స్త్రీల్లో జరిగే ఈ రక్తస్రావాన్ని ఋతుచక్రం లేదా బహిష్టు కావటం అంటారు. ఋతుచక్రం 28 నుండి 30 రోజులకు ఒకసారి ప్రారంభమవుతుంది. మొదటి ఋతుచక్రాన్ని రిజస్వల అవ్వటం అంటారు. రజస్వల అవ్వటము అంటారు. 45 నుండి 50 సంవత్సరాల వయస్సులో ఋతుచక్రం ఆగిపోతుంది. ఇలా ఋతుచక్రం ఆగిపోవటాన్ని మోనోపాస్ అంటారు. మొదట్లో ఋతుచక్రం క్రమ పద్ధతిలో రానప్పటికీ ఆ తర్వాత కొంతకాలానికి క్రమగతిన సాగుతుంది. ఋతుచక్రం హార్మోన్ల నియంత్రణలో ఉంటుంది. అండం పరిపక్వత, దాని విడుదల, గర్భాశయపు గోడలు మందంగా మారడం మరియు గర్భధారణ జరగపోతే అండం విచ్ఛిన్నం కావటం వంటివి ఋతుచక్రంలోని అంశాలు. ఒకవేళ అండం ఫలదీకరణ చెందితే అండంలో విభజన ప్రారంభమై మరింత అభివృద్ధి చెందడానికి గర్భాశయానికి అతుక్కుంటుంది. ఇది అండం యొక్క అభివృద్ధి జరుగుతుంది గర్భాశయం గోడల దగ్గర. నెక్స్ట్ మగబిడ్డ లేదా ఆడబిడ్డ అనేది ఫలదీకరణ చెందిన అండం లేదా సంయుక్త బీజంలో పుట్టబోయే బిడ్డ యొక్క లైంగికతను నిర్ధారించే సూచన ఉంటుంది. ఈ సూచన ఫలదీకరణ చెందిన అండంలో దారపు పోగులు వంటి క్రోమోజోములు అనే నిర్మాణాల రూపంలో ఉంటుంది. అయితే ప్రతి కణంలోని కేంద్రకం లోపల క్రోమోజోములు ఉంటాయి. ప్రతి మానవుల్లో కణాలలోని కేంద్రకంలో 23 జతల క్రోమోజోములు ఉంటాయి. వాటిలో ఎక్స్ మరియు వై అనే 2 క్రోమోజోములను లైంగిక క్రోమోజోములు ఎల్లోజోమ్స్ అంటారు. స్త్రీల్లో 2 ఎక్స్ క్రోమోజోములు, పురుషుల్లో ఒక ఎక్స్ మరియు ఒక వై క్రోమోజోములు ఉంటాయి. సంయోగ బీజాల్లో శుక్రకణం మరియు అండము ఒక జట్టు క్రోమోజోములు ఉంటాయి కదా. ఫలదీకరణ చెందని అండంలో ఒక ఎక్స్ క్రోమోజోము ఉంటుంది. అయితే శుక్రకణాలు 2 రకాలుగా ఉంటాయి. ఒక రకంలో ఎక్స్ క్రోమోజోమ్, మరో రకంలో వై క్రోమోజోములు ఉంటాయి. ఎక్స్ క్రోమోజోములు కలిగిన శుక్రకణం అండంతో ఫలదీకరణ చెందినట్లయితే సంయుక్త బీజంలో 2 ఎక్స్ క్రోమోజోములు జతలుగా చేరటం వల్ల ఆడ శిశువుగా అభివృద్ధి చెందుతుంది. ఫలదీకరణ సమయంలో శుక్రకణం అండానికి వై క్రోమోజోమ్ అందించినట్లయితే సంయుక్త బీజం మగ శిశువుగా అభివృద్ధి చెందుతుంది. తండ్రి లైంగిక క్రోమోజోములు గర్భస్థ శిశువు యొక్క లైంగికతను నిర్ధారిస్తాయని ఇప్పుడు మనం తెలుసుకున్నాం కదా. కనుక తల్లి బిడ్డ లైంగికతను నిర్ధారిస్తుందని నమ్మడము, తల్లిని నిందించడం పూర్తిగా తప్పు మరియు అన్యాయం కదా. లైంగిక హార్మోన్లు కానీ ఇతర హార్మోన్లు అయితే పీయూష గ్రంథి స్రవించే హార్మోన్లు ముష్కాలు మరియు స్త్రీబీజ కోశాలు ఉత్పత్తి చేస్తే హార్మోన్లను ప్రేరేపిస్తుంది. పీయూష గ్రంథి ఒక అంతఃస్రావ గ్రంథి అని మనకు తెలుసు కదా. పీయూష గ్రంథి ముష్కాలు మరియు స్త్రీబీజ కోశాలే కాకుండా ఇతర అంతఃస్రావ గ్రంథులైన థైరాయిడ్, క్లోమము, అధివృక్క గ్రంథులు వంటివి కూడా మన శరీరంలో ఉన్నాయి. ఇవి థైరాయిడ్ మరియు క్లోమము వంటి గ్రంథులు కూడా, అధివృక్క గ్రంథులు వంటివి కూడా మన శరీరంలో ఉన్నాయి. అయితే అబ్బాయిల గొంతు చాలా పెద్దదిగా ఉబ్బినట్లుగా ఉంటుంది కదా. అయితే ఎందుకంటే గాయిటర్ అనే వ్యాధితో బాధపడుతున్నప్పుడు అది థైరాయిడ్ గ్రంథికి సంబంధించిన వ్యాధి అని మనకి తెలుస్తుంది. థైరాయిడ్ గ్రంథి థైరాక్సిన్ అనే హార్మోన్ను ఉత్పత్తి చేయనప్పుడు క్లోమ గ్రంథి ఇన్సులిన్ అనే హార్మోన్లను తగినంత మోతాదులో స్రవించకపోవటం వల్ల మధుమేహ వ్యాధితో బాధపడతారు. థైరాయిడ్ ఏమో థైరాక్సిన్ అనే హార్మోన్ ఉత్పత్తి చేయలేకపోతే దాన్ని థైరాయిడ్ గాయిటర్ అనేది మనకి వస్తుంది. నెక్స్ట్ క్లోమ గ్రంథి ఇన్సులిన్ అనే హార్మోన్ తగినంత మోతాదులో స్రవించకపోతే మధుమేహ వ్యాధి డయాబెటీస్ అనేది వస్తుంది. అధివృక్క గ్రంథి చూసినట్లయితే రక్తంలో లవణాల సమతుల్యతను సరైన మోతాదులో ఉండేలా అధివృక్క గ్రంథులు స్రవించే హార్మోన్లు నిర్వహిస్తాయి. అధివృక్క గ్రంథి అడ్రినలిన్ అనే హార్మోన్ను స్రవిస్తుంది. హార్మోను ఒకరు చాలా కోపంగా, ఇబ్బందిగా లేదా ఆందోళనగా ఉన్నప్పుడు కలిగే ఒత్తిడిని శరీరంలో సర్దుబాటు చేయటానికి
అడ్రినలిన్ అనే హార్మోను స్రవించబడుతుంది. ఇది మనకి సహకరిస్తుంది. పీయూష గ్రంథి హార్మోన్ల ఆదేశాలను పొందిన తర్వాత థైరాయిడ్, అధివృక్క గ్రంథులు వాటి హార్మోన్లను స్రవిస్తాయి. పీయూష గ్రంథి ఒక వ్యక్తి యొక్క సాధారణ పెరుగుదలకు అవసరమైన పెరుగుదల హార్మోన్లను కూడా స్రవిస్తుంది. నెక్స్ట్, కీటకాలు మరియు కప్పల జీవిత చక్రాలు పూర్తి చేయడంలో హార్మోన్ల పాత్ర ఏంటి అంటే, పట్టుపురుగు మరియు కప్ప యొక్క జీవిత చక్రాలను మనం తెలుసుకున్నాం కదా. లార్వా దశ వివిధ దశల తర్వాత ప్రౌఢజీవిగా మారుతుంది కదా. పట్టుపురుగు జీవిత చక్రంలో వివిధ దశలను మనం చూసినప్పుడు, అట్లాగే ట్యాడ్పోలు వివిధ దశల అనంతరం కప్పగా మారుతుంది కదా. లార్వా దశ నుండి ప్రౌఢజీవిగా మారే మార్పును రూప విక్రియ అంటారు. కీటకాల్లో జరిగే ఈ రూప విక్రియ కీటక హార్మోన్ నియంత్రిస్తుంది. కప్పలో రూప విక్రియను థైరాయిడ్ గ్రంథి స్రవించే థైరాక్సిన్ హార్మోన్ నియంత్రిస్తుంది. థైరాక్సిన్ ఉత్పత్తికి నీటిలో అయోడిన్ అవసరమవుతుంది. థైరాక్సిన్ ఉత్పత్తికి నీటిలో అయోడిన్ అనేది అవసరమవుతుంది. ట్యాడ్పోల్స్ పెరిగే నీటిలో తగినంతగా అయోడిన్ లేకపోతే ఆ ట్యాడ్పోల్స్ ప్రౌఢజీవులుగా మారలేవు. నెక్స్ట్, ప్రత్యుత్పత్తి ఆరోగ్యం. వ్యక్తి శారీరక మరియు మానసిక ఆరోగ్యాన్ని వ్యక్తిగత ఆరోగ్యంగా భావిస్తాం కదా. ఏ వ్యక్తి అయినా ఏ వయసులోనైనా శారీరక ఆరోగ్యం కోసం సంతులిత ఆహారాన్ని తప్పకుండా తీసుకోవాలి. ప్రతి వ్యక్తి వ్యక్తిగత పరిశుభ్రత మరియు తగినంత శారీరక వ్యాయామము తప్పక చేస్తూ శ్రద్ధ తీసుకోవాలి. కౌమార దశలో శారీరక పెరుగుదల జరుగుతున్నందున అవి అత్యంత అవసరమవుతాయి. కౌమారుల్లో పోషక అవసరాలు. కౌమార దశ అనేది వేగవంతమైన పెరుగుదల మరియు అభివృద్ధి దశ కాబట్టి కౌమార దశలో పిల్లలు ఆహారపు అలవాట్లు జాగ్రత్తగా రూపొందించుకోవాలి. అంటే సంతులిత ఆహారము, మాంసకృతులు, పిండి పదార్థాలు, క్రొవ్వులు, విటమిన్లు తగినంత మోతాదులో ఉన్న సంతులిత ఆహారాన్ని తీసుకోవాలి. అయితే మన దేశంలో ఆహారంగా రొట్టెలు, అన్నము, పప్పు, ధాన్యాలు, కూరగాయలు ఇవన్నీ తీసుకుంటాం కదా. ఇవన్నీ కూడా సంతులిత ఆహారమే. పాలు ఒక సంతులిత ఆహారము. పండ్లు కూడా పోషణను అందిస్తాయి. శిశువులకు అవసరమైన అన్ని పోషకాలను తల్లి పాలు అందిస్తాయి. అయితే రక్తం తయారీకి ఇనుము అవసరం కదా. అధిక ఇనుము కలిగిన ఆకుకూరలు, బెల్లము, నెక్స్ట్ మాంసము, నిమ్మజాతికి చెందిన ఉసిరి వంటివి కౌమారులకు చాలా మంచి ఆహారం అన్నమాట. శక్తినిచ్చే చిరుధాన్యాలు, పాలు, మాంసము, విత్తనాలు మరియు పెరుగుదల కోసం ప్రోటీన్లను అందించే పప్పు ధాన్యాలు కూడా ఉన్నాయి కదా. శక్తినిచ్చే క్రొవ్వులు, చక్కెరలు, నెక్స్ట్ రక్షణనిచ్చే ఆహారమైన గుడ్లు, కూరగాయలు తగినంత పోషకాలు ని ఇస్తాయి. కానీ పిల్లలు తీసుకునే చిప్స్ వంటివి పోషక విలువలు ఉండకుండా ఇవి శరీరానికి హాని చేస్తాయి. అయితే వ్యక్తిగత పరిశుభ్రత కూడా పాటించాలి కౌమారులు అనేవాళ్ళు. ప్రతి ఒక్కరూ వ్యక్తిగత పరిశుభ్రతలో భాగంగా ప్రతిరోజు కనీసం ఒక్కసారైనా తప్పక స్నానం చేయాలి. స్వేద గ్రంథులు చురుకుగా పనిచేయటం వలన వచ్చే శరీర దుర్వాసనను తొలగించుకోవటం కోసం కౌమారులకు స్నానం చాలా అవసరము. అయితే శరీరంలో అన్ని భాగాలను ప్రతిరోజు స్నానం చేసేటప్పుడు కడిగి తప్పక శుభ్రపరచుకోవాలి. సరైన శుభ్రత పాటించకపోతే బ్యాక్టీరియా సంక్రమణ జరిగే అవకాశం ఉంది. ఋతుచక్రం జరిగే కాలంలో అమ్మాయిలు మరింత ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలి. వారి ఋతు సమయాన్ని జాగ్రత్తగా గమనించుకొని ఋతుచక్రానికి సన్నద్ధంగా ఉండాలి. శానిటరీ నాప్కిన్ లేదా ఇంట్లో తయారు చేసిన శుభ్రమైన ప్యాడ్లను ఉపయోగించాలి. అవసరాన్ని బట్టి ప్రతి 4 లేదా 5 గంటలకు ఒకసారి ప్యాడ్ను మార్చుకోవాలి. నెక్స్ట్, శరీర వ్యాయామం కూడా ఆరు బయట స్వచ్ఛమైన గాలిలో నడవటము, ఆడుకోవటం వల్ల శరీరాన్ని చురుగ్గా ఆరోగ్యంగా ఉంచుకోవచ్చు. అమ్మాయిలు, అబ్బాయిలు అందరూ నడక, వ్యాయామం మరియు ఆరు బయట ఆటలను తప్పక అలవాటు చేసుకోవాలి. నెక్స్ట్, కౌమార వయసులో మత్తు మందులు అంటే డ్రగ్స్ అనేవి శారీరక మానసిక మార్పులు సాధారణంగా పెరుగుదలలో ఒక భాగం కదా. కాబట్టి అభద్రత మరియు అయోమయానికి గురయ్యి కొన్ని మందులు తీసుకుంటూ ఉంటారు. అయితే ఇవి ఉపశమనం కలుగుతుందని ఎవరైనా సూచిస్తే మాత్రం అలాంటివి తీసుకోకూడదు, వాడకూడదు. అయితే డాక్టర్ సూచిస్తే తప్ప ఏ విధమైన మందులు కూడా వాడకూడదు. మత్తు మందులను, మాదక ద్రవ్యాలను ఒక్కొక్కసారి కొందరు తీసుకుంటూ ఉంటారు కదా. తీసుకోవటం వల్ల మళ్ళీ తీసుకోవాలని అనిపిస్తుంది. అవి దీర్ఘకాలంలో శరీరానికి హాని చేస్తాయి. అవి ఆరోగ్యాన్ని, ఆనందాన్ని కూడా నాశనం చేస్తాయి. హెచ్ఐవి అనే ప్రమాదకరమైన వైరస్ వల్ల ఎయిడ్స్ అనే వ్యాధి వస్తుంది కదా. ఔషధాలను అందించే సూదులను పంచుకోవటం ద్వారా ఈ వైరస్ సోకిన వ్యక్తి నుంచి ఆరోగ్యకరమైన వ్యక్తికి వ్యాప్తి చెందుతుంది. ఎయిడ్స్ సోకిన తల్లి నుంచి శిశువుకు ఆమె పాల ద్వారా కూడా వ్యాప్తి చెందుతుంది. హెచ్ఐవి వైరస్ సోకిన వ్యక్తితో లైంగిక సంపర్కం ద్వారా కూడా వైరస్ అనేది వ్యాప్తి చెందుతుంది. నెక్స్ట్ లెసన్లో ముఖ్యాంశాలు.
యుక్త వయస్సు వచ్చిన తరువాత మానవులు ప్రత్యుత్పత్తి సామర్థ్యాన్ని కలిగి ఉంటారు. 11 నుండి 19 సంవత్సరాల మధ్య వయస్సున్న పిల్లలను కౌమారులు అంటారు. యుక్త వయస్సు ప్రారంభం కావటం వల్ల పునరుత్పత్తి అవయవాల పెరుగుదల జరుగుతుంది. శరీరంపై వివిధ ప్రదేశాల్లో రోమాలు పెరుగుతాయి. బాలికల్లో వక్షోజాలు అభివృద్ధి చెందుతాయి. అబ్బాయిల ముఖంపై వెంట్రుకలు, మీసాలు, గడ్డాలు పెరుగుతాయి. కౌమార దశలో స్వరపేటికి పెద్దదిగా మారి అబ్బాయిల గొంతు బొంగురు పోతుంది. కౌమార దశలో పిల్లలు ఎత్తు పెరుగుతారు. యుక్త వయస్సు ప్రారంభము, లైంగిక అవయవాల పరిపక్వత శరీరంలోని హార్మోన్ల ద్వారా నియంత్రించబడతాయి. అంతఃస్రావి గ్రంథుల స్రావాలైన హార్మోన్లు నేరుగా రక్త ప్రవాహంలోకి విడుదలవుతాయి. పీర్షగ్రంథి హార్మోన్లను స్రవిస్తుంది. వాటిలో ఎదుగుదల హార్మోన్ ముష్కాలు, స్త్రీబీజ కోశాలు, థైరాయిడ్, అధివృక్క గ్రంథి వంటి ఇతర గ్రంథులను ప్రేరేపించే హార్మోన్లు ఉంటాయి. క్లోమం ఇన్సులిన్ స్రవిస్తుంది. థైరాయిడ్ గ్రంథి థైరాక్సిన్ ఉత్పత్తి చేస్తుంది. అధివృక్క గ్రంథి అడ్రినలిన్ ఉత్పత్తి చేస్తుంది. టెస్టోస్టిరాన్ అనే పురుష హార్మోన్, ఈస్ట్రోజన్ అనేది స్త్రీ హార్మోను. ఫలదీకరణం చెందిన అండాన్ని స్వీకరించడానికి స్త్రీలోని గర్భాశయ కుడ్యం తనకు తానుగా మార్పులకు సిద్ధమవుతుంది. ఒకవేళ ఫలదీకరణ జరగనట్లయితే గర్భాశయ గోడ యొక్క మందమైన పొర విచ్ఛిన్నమై రక్తంతో పాటుగా శరీరం నుంచి బయటకు వెళుతుంది. దీన్నే మనం ఋతుచక్రం అంటాము. పుట్టబోయే బిడ్డ యొక్క లైంగికత సంయుక్త బీజంలోని XX లేదా XY క్రోమోజోముల మీద ఆధారపడి ఉంటుంది. కౌమార దశలో సమతుల్యమైన ఆహారాన్ని తినటం మరియు వ్యక్తిగత పరిశుభ్రతను పాటించటం అనేది ముఖ్యము.